హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ తెలుగు బ్లాగర్. ఇప్పుడే మేము లంచ్ ఫినిష్ చేసుకొని కూర్చున్నాము ఇక్కడ సిట్అవుట్ ఏరియాలో. జస్ట్ మేము ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నామో మీకు చూపిస్తా. ఐఎమ్ ఫ్లిప్పింగ్ ద కెమెరా. సో జస్ట్ రిలాక్స్ అవుతున్నాము. సో మనము ఇప్పుడు మళ్ళీ హాల్ట్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వీఆర్ గోయింగ్ ఫర్దర్ అహెడ్. మనం ముందుకు వెళ్తున్నాము. సో అక్కడ మనకు మార్కెట్ ఉంది, సోడా చేస్తున్నారు. ఇంకా అక్కడ కోకోనట్ కూడా ఉంది. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ మనము కోకోనట్ కూడా తీసుకుందాము, సోడా కూడా తీసుకుందాము. ఇంతకుముందు డ్రైవర్ అన్న ఏం చెప్పిండంటే మనం విల్ గో టు అ ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ టైగర్ ప్రాన్స్. సో టైగర్ ప్రాన్స్ అవి దొరుకుతాయంట. మనం ఆ లోకల్ మార్కెట్కి వెళ్ళి మరి అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, టైగర్ ప్రాన్స్ ఇంకా ఫిష్ ఏమన్నా ఉంటే అక్కడ మనం విల్ బై దట్ అండ్ మనం ట్రై చేద్దాం అది ఎట్లున్నదో. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఈస్ జస్ట్ అ షార్ట్ వీడియో. మనం ఇప్పుడు ఇంకా అది కెనాల్ లోపలికి వెళ్ళిపోతున్నాం మనము. జస్ట్ అ సెకండ్, ఐ విల్ జూమ్ ద వీడియో ఫర్ యూ. సో అక్కడ ఏదైతే చాలా నారో కెనాల్ ఉందో మనం దానికి వెళ్ళిపోతున్నాము. సో ఇది బ్రిడ్జ్ అనుకుంటాను. అక్కడ ఒక కపుల్ కూడా దే ఆర్ జస్ట్ చిల్లింగ్ అవుట్ దేర్. ఇది బ్రిడ్జ్ అనమాట. భయ్యా ये బ్రిడ్జ్ है क्या? ఓకే, విల్ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ వీ వుడ్ ఆల్సో గో ఆన్ దట్ బ్రిడ్జ్. కానీ చూద్దాము, అంతా నాకు ఇంట్రెస్టింగ్గా ఏమి అనిపించట్లేదు, జస్ట్ బ్రిడ్జ్ లాగానే ఉంది. సో యా, మనం ముందుకెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం ఈ నారో కెనాల్లోకి వచ్చేసాము. సో మన ఎదురుగుండా కూడా ఇంకొకటి బోట్ వస్తుంది. సో మనం వాళ్ళకి వే ఇస్తున్నాము. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న జట్టి స్టాప్ లాగా కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫైనాన్షియల్ గోల్డ్ లోన్ షాప్ ఉంది, దానికి పక్కన వేరే షాప్ ఉంది, కిరాణా కొట్టు ఉంది. సో మనము ఆయనకి ప్లేస్ ఇస్తున్నాము. अपने को आने को बोल रहा क्या वो? हाँ, रिवर्स जा रहा. అయితే మనము మనం సైడ్ ఇచ్చినాం కానీ ఆయన ఆగుతున్నాడు అనుకుంటా, లేకపోతే సిగ్నల్ అందలేదు అనుకుంటా. మనమైతే వీఆర్ ప్రొసీడింగ్ అహెడ్. ఇక్కడ అమాలా ఫ్లోటింగ్ కిచెన్ కూడా ఉంది. ये फ्लोटिंग किचन है क्या? नहीं है, अभी काम नहीं कर रहा. ये అమాలా ఫ్లోటింగ్ ఇప్పుడు ఇంకా పనిచేస్తలేదు అనుకుంటా ఇది ఫ్లోటింగ్ కిచెన్. वो क्या है वो? ఇక్కడ చూడండి, ये कौन सा बोट है? ఓ స్నేక్ బోట్ అంట ఇది. రైస్ చావల్ రేస్ అంట. ఓకే ఓకే, దిస్ ఈజ్ అ స్నేక్ బోట్. ఈ బోట్ ఓనం రేసింగ్ ఫెస్టివల్ అవుతుంది కదా, అప్పుడు యూజ్ చేస్తారంట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ మనం చూస్తున్నాము. ఏమన్నా సీనిక్ ఉంటుంది వీళ్ళకి, విజువల్స్ రోజు సోలార్ కూడా పెట్టుకున్నట్టు వాళ్ళు. అండ్ మీరు చూస్తే త్రూ అవుట్ దిస్ వే మీకు కొబ్బరి చెట్లు కోకొల్లలాగా ఉంటాయి. మనం ముందుకు వెళ్తున్నాము. అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తాము. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే కేరళలో లిటరసీ రేట్ హై ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో నేను ఈ బోట్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నప్పుడు I was speaking to his sister and నేను అడిగిన లైఫ్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే she just said one word, peace అని.
సో షీఈస్ అ డాక్టర్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ ఆల్సో డాక్టర్. ప్రాక్టీసింగ్ దగ్గర హాస్పిటల్ ఉందంట, అక్కడ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. సో కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వాతావరణము. అంటే రష్ లేదు, కాంపిటేటివ్ ఏమంటారు, కాంపిటేటివ్ స్పేస్ లాగా ఏం లేదు. చాలా సింపుల్గా, చాలా స్లోగా పోతుంది. మన ముందు ఉన్నది ఒకటి ఉన్నది, ఒక కన్స్ట్రక్షన్ ఉన్నది. నేను ఏందో అది అనుకుంటా. अपने सामने जो है ना वो क्या है, दिस वन क्या है वो ब्लू कलर का वो चर्च. ఓకే, మన ముందున్నది చర్చ్ అంట, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది మీకు. సో అది ఓకే, మనము ఇట్లనే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. సో ఐ వుడ్ కంటిన్యూ ద వీడియో. కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. మీరు అక్కడ చూస్తున్నది ఎల్లో కలర్ హోర్డింగ్ ఏదైతే ఉందో, ఎల్లో కలర్ పెయింట్తో ఉన్నది, అది గవర్నమెంట్ స్కూల్. అండ్ ఇక్కడ చూసుకుంటే వేరే బిల్డింగ్ కూడా ఉంది. అండ్ వాట్ ఈస్ దట్ పీకే సో నాకైతే అర్థం కాలేదు, బట్ అక్కడ ఏదో ఉంది. సో యా, అది ఫౌండేషన్ ఉందంట. ఒక ఫౌండేషన్ అంటే చారిటబుల్ ట్రస్ట్ అనుకుంటా, ట్రస్ట్ అని కన్ఫర్మ్ చేసినారు ఇప్పుడే డ్రైవర్. ఇక్కడ నేను ఇటు సైడ్ వస్తున్నాను. ఇది వచ్చేసి మీకు గవర్నమెంట్ జెట్టి, గవర్నమెంట్ బోట్. సో టు ఎంకరేజ్ ది ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళకి గవర్నమెంట్ జెట్టి అనేది చాలా లో ప్రైజెస్కి, ఐ గెస్ 10 రూపీస్, 5 to 10 రూపీస్, 10 to 20 రూపీస్లో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేస్తారు. బికాజ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ డిఫికల్ట్, చాలా ఈజీ కాదు. ఎందుకంటే టు రీచ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పోవాలంటే ఇంకా వేరే వేస్ లేదు. అందుకనే గవర్నమెంట్ ఇట్లా ఇనిషియేటివ్ తీసుకొని దే ఎంకరేజ్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళకి ఇదే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో అది అన్నమాట. అండ్ వీ వుడ్ రియలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ దాట్. ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ స్కూల్ అయిపోయి వాళ్ళు ఐ గెస్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దర్ హోమ్స్, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటా. దిస్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. ఎట్లున్నది చూడండి మీరు, వాళ్ళ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లుంటుంది. వాళ్ళిద్దరే చిన్నపిల్లలు ఉన్నారు. అంటే వేరే వేరే సిటీస్లలో బస్సెస్, ఆటోస్, ఇంకా అంటే పేరెంట్స్ దింపుతారు. కానీ ఇక్కడైతే స్కూల్ అయిపోయాక దే ఆర్ యూజింగ్ అ స్మాల్ బోట్ టు రీచ్ దర్ హోమ్స్. సో నైస్ టు సీ దాట్. ఇందాక మీకు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ జెట్టి, గవర్నమెంట్ బోట్. దాంట్లో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి
కొద్దిగా స్పీడ్ వెళ్ళే బోట్. దీంట్లో అందరూ చిన్న పిల్లలు. ఎంత చిన్నగా ఉన్నారంటే అసలు వాళ్ళు 5 to 10 years లోనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళని తీసుకెళ్తున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారు. హలో గైస్, చూడండి ఇక్కడ ఇది ఒక పెద్ద బోట్ హౌస్. దాంట్లో నుంచి వేరే చిన్న బోట్ హౌస్లకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఫారినర్స్ అనుకుంటా. దే కేమ్ టు విజిట్ ఆలపి. ఓకే గైస్, దట్స్ అబౌట్ ద వ్లాగ్. ఈ వీడియో నేను ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. ఐ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అండ్ ద నేచర్. బేసిక్గా ఎప్పుడైనా అలపి వస్తే లైక్ యూ వుడ్ డెఫినెట్లీ లైక్ దిస్ బ్యాక్ వాటర్స్ రైడ్. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్గా, మెల్లిగా పోతుంది అసలు. సో హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ like, share and subscribe the content. And yeah, you have a great day ahead. Bye bye.